Friends, how are you? So, welcome to Malle's Official 007 Spoken English ఛానల్. సో ఈరోజు మనం క్లాస్ 5లో ఉన్నాం. అంటే స్ట్రక్చరల్ ఇంగ్లీష్లో భాగంగా క్లాస్ 5లో ఉన్నాం. సో ఈ క్లాస్ 5 లోపల మనం ఏం నేర్చుకుంటామంటే చాలా ఇంపార్టెంట్ క్లాస్ నేర్చుకోవడం జరుగుతుంది. అదేంటంటే డిడ్ గురించి. సో డిడ్ యొక్క ఫాస్ట్ యాక్షన్స్ గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్ లోపల ఏం నేర్చుకున్నామంటే ఫాస్ట్ యాక్షన్స్ అనేటివి మనం పాస్ట్ యాక్షన్స్ వచ్చినప్పుడు జనరల్గా V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ను మనం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. V4 ఫార్మ్ అంటే ఏంది? ఇక్కడ ఫాస్ట్ యాక్షన్స్ లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఫాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అని కూడా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఫాస్ట్ యాక్షన్స్ గురించి, ఫాస్ట్ యాక్షన్స్ అంటే ఏంది? ఇక్కడ గతంలో జరిగిపోయిన పనుల గురించి మనం చెప్పడాన్ని ఫాస్ట్ యాక్షన్స్ అంటారు. ఫాస్ట్ యాక్షన్స్ వచ్చినప్పుడు మనకు V4 ఫామ్ లేదా పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనేది వస్తుందని మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? సో అదేవిధంగా అంటే ఇక్కడ మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐ వెంట్ అని అన్నాం. ఇక్కడ ఐ వెంట్ అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ రాస్తాం చూడండి, ఐ వెంట్ అంటే ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే అని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా? అంటే ఐ వెంట్ అని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వెంట్ అనేది ఏంది? V4 ఫాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. అంటే మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే మనం పాస్ట్ యాక్షన్ గురించి చెప్పుకునేటప్పుడు V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను యూజ్ చేస్తే సరిపోతుందని చెప్పుకున్నాం. మరి అదే విధంగా మనం డిడ్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేసి కూడా పాస్ట్ యాక్షన్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. మనం డిడ్ను యూజ్ చేసి మనం ఎలా పాస్ట్ యాక్షన్స్ గురించి చెప్పుకుంటామో ఈరోజు క్లాస్లో చాలా క్లియర్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. డిడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్పింగ్ వర్బ్. ఎందుకంటే దీన్ని చాలా విరివిగా మనం వాడుకోవచ్చు. ఎందుకంటే నేను వాడేటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ లోపల డిడ్ని నేను చాలా విరివిగా, చాలా పర్ఫెక్ట్గా, ఎక్కువగా దీన్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది డిడ్ను. అంటే ఇక్కడ మనకు పాస్ట్ యాక్షన్స్ వచ్చినప్పుడు మనం V4ను యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు మార్కెట్ లేదా ఐ వెంట్ టు మార్కెట్ ఎస్టర్డే అని చెప్పుకుంటాం. మరి దీనికి బదులు మనం ఇంకా చెప్పుకోవచ్చు ఏంది? ఐ డిడ్ గో టు మార్కెట్ అని చెప్పుకొని జరుగుతుంది. ఐ డిడ్ గో టు మార్కెట్ అంటే ఫాస్ట్ యాక్షన్స్ అంటే వచ్చినప్పుడు మనం V4 ఫామ్ను యూజ్ చేయాలని చెప్పుకున్నాం. V4 ఫామ్ అంటే ఫాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ టు మార్కెట్ అంటాం, అంటే నేను మార్కెట్కి వెళ్ళాను. ఐ వెంట్ టు మార్కెట్ అనే బదులు ఇట్లా కూడా అనొచ్చు, ఐ డిడ్ గో టు మార్కెట్. అంటే ఈ డిడ్ అనే పదాన్ని లేదా డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ను మనం యూజ్ చేస్తూ కూడా పాస్ట్ యాక్షన్స్ చెప్పచ్చు. ఐ డిడ్ గో టు మార్కెట్ అంటే ఐ వెంట్ టు అన్న, ఐ డిడ్ గో టు మార్కెట్ అన్న ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఐ వెంట్ లేదా వెంట్ ఈజ్వల్ టు ఏందన్నట్టు ఇక్కడ అంటే డిడ్ ప్లస్ గో అన్నట్టు. అంటే గో అంటే ఇది V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఓకేనా? అంటే ఈ విధంగా వెంట్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ గో. అంటే ఇక్కడ మనం V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా ఫాస్ట్ యాక్షన్స్ లోపల మనం చెప్పేటప్పుడు V4 వర్బ్కు బదులు, అంటే V4 అంటే పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్కు బదులు మనం డిడ్ను కూడా యూజ్ చేసి మనం పాస్ట్ యాక్షన్స్ చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం డిడ్ను ఎందుకు యూజ్ చేయాలి అంటే ఐ వెంట్ టు మార్కెట్ అన్న, ఐ వెంట్ టు మార్కెట్ అన్న, ఐ డిడ్ గో టు మార్కెట్ అన్న ఒకటే. మరి ఇక్కడ ఈ డిడ్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. డిడ్ అనేది మనకి ఏంటంటే పేరులోనే ఉంది, హెల్పింగ్ వర్బ్ అని చెప్పుకుంటాం దీన్ని, హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ అంటే ఇది ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే క్వశ్చన్స్ అడగడం లోపల హెల్ప్ చేస్తుంది అన్నట్టు. క్వశ్చన్స్ మనం అడుగుతాం, క్వశ్చన్స్ అడగడం లోపల హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఏది? డిడ్ అనేది. కాబట్టి మనం డిడ్ను యూజ్ చేస్తూ ఉంటాం ఫాస్ట్ యాక్షన్స్ లోపల. అంటే ఇక్కడ ఐ వెంట్ టు మార్కెట్ అన్న, ఐ డిడ్ గో టు మార్కెట్ అన్న ఏమైనా తేడా ఉందా అర్థం లోపల? లేదు, అర్థం సేమ్. ఎందుకంటే ఇక్కడ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ను యూజ్ చేస్తున్నాం, ఇక్కడ డిడ్ ప్లస్ V1 అంటే బేస్ ఫామ్ను యూజ్ చేస్తున్నాం. అంటే ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తర్వాత బేస్ ఫామ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ వెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటూ డిడ్ ప్లస్ గో అని మీనింగ్ ఇక్కడ. కాబట్టి పాస్ట్ యాక్షన్ లోపల మనం ఇట్లా ఈ విధంగా V4 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను యూజ్ చేస్తూ మనం మాట్లాడవచ్చు. లేదంటే డిడ్ అనే
హెల్పింగ్ వర్బ్ తీసుకొని దానికి V1 ను యాడ్ చేస్తూ అంటే వర్బ్ ఫామ్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ బేస్ ఫామ్ని యాడ్ చేస్తూ కూడా మనం పాస్ట్ యాక్షన్స్లో మాట్లాడవచ్చు. ఇది క్లారిటీగా చాలా క్లియర్గా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. గ్రామటికల్గా స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఐ వెంట్ టు మార్కెట్ లేదా ఐ డిడ్ గో టు మార్కెట్. ఐ వెంట్ టు సినిమా, ఐ డిడ్ గో టు సినిమా. ఓకేనా. ఐ టుక్ కాఫీ లేదా ఐ డిడ్ టేక్ కాఫీ, ఐ డిడ్ టేక్ కాఫీ. ఇలా అంటే ఈ విధంగా మనం పాస్ట్ యాక్షన్స్ లోపల V4ని యూజ్ చేసి మనం చెప్పొచ్చు. అదేవిధంగా డిడ్ ప్లస్ V1 యూజ్ చేసి కూడా మనం చెప్పొచ్చు. ఇగో డిడ్ ప్లస్ V1 బేస్ ఫామ్ని యూజ్ చేస్తూ కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ పాయింట్ అనేది అందరికి తెలియాలి. స్పోకెన్ ఇంగ్లీష్ లోపల ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మనం చెప్తున్నది బ్రోకెన్ ఇంగ్లీష్ కాదు, స్పోకెన్ ఇంగ్లీష్. అంటే పర్ఫెక్ట్గా మనం చెప్తున్నాం, అంటే సైంటిఫికల్గా ఎక్కడ కూడా ఒక్క మిస్టేక్ కూడా లేకుండా మనం క్లియర్గా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ మనం ఫాలో కావాల్సిందే. ఓకే. సో ఇక్కడ మరి డిడ్ ఎందుకు యూజ్ చేస్తాం పాస్ట్ యాక్షన్స్ లోపల అంటే, డిడ్ అనేది ఏంది ఇక్కడ హెల్పింగ్ వర్బ్. అంటే హెల్పింగ్ వర్బ్ అంటే ఇది సహాయం చేస్తూ ఉంటుంది. దేంట్లో సహాయం చేస్తుంది అంటే నెగిటివ్ క్వశ్చన్స్ అడగడం లోపల కానీ, లేదంటే క్వశ్చన్స్ అడగడం లోపల కానీ, ఓకేనా, నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడం లోపల డిడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, డిడ్ని ఉపయోగించి మనం ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు అనేది ఇక్కడ నేను చెప్తాను. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే డిడ్ని ఉపయోగించి ఎన్నో సెంటెన్స్ మనం ఫామ్ చేయొచ్చు. ఇది సెంటెన్స్ ఫార్మేషన్ లోపల హెల్ప్ చేస్తుంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఐ డిడ్ గో టు మార్కెట్ అన్నాం, ఇదేంది పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్. మరి ఒకవేళ మనం క్వశ్చన్ అడగాలనుకున్నాం అనుకోండి, ఏం చేయాలి, ఈ డిడ్ను ముందుకు తీసుకురావాలి. ఈ డిడ్ను సబ్జెక్ట్ ప్రణం ఐ ఉంది కదా, ఈ ఐకి ముందుకు తీసుకురావాలి. తీసుకొస్తే ఏమవుతుంది, డిడ్ ఐ గో టు మార్కెట్, డిడ్ ఐ గో టు మార్కెట్ అంటే నేను మార్కెట్కు వెళ్ళానా. ఐ డిడ్ గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్ళాను. మళ్ళా ఈ డిడ్ను ముందుకు తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ను డిడ్ ముందు పెట్టాం. అంటే డిడ్ ఐ గో టు మార్కెట్ అంటే క్వశ్చన్ అయింది. ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటారు దీన్ని. అంటే ఇదానికి క్వశ్చన్ కూడా అయింది. అంటే ఇక్కడ డిడ్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్ వెళ్ళానా. మళ్ళా ఇందులో నెగిటివ్ సెంటెన్స్ కూడా మనం ఫామ్ చేయొచ్చు. ఎలా చేస్తామండి, ఇగో ఐ డిడ్ నాట్ గో టు మార్కెట్ అంటే నిన్న మార్కెట్కు నేను వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ గో టు మార్కెట్ అంటే నిన్న మార్కెట్కు నేను వెళ్ళలేదు అని చెప్పవచ్చు. అంటే నెగిటివ్ సెంటెన్స్ మనం యూజ్ చేస్తున్నాం. అంటే డిడ్ ప్లస్ నాట్ యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, డిడెంట్ అవుతుంది. ఓకేనా, డిడెంట్ అనేది అవుతుంది. అంటే ఈ విధంగా డూ ప్లస్ నాట్ డోంట్ అన్నట్టు డిడ్ ప్లస్ నాట్ డిడెంట్ అవుతుంది. అంటే ఐ డిడ్ నాట్ గో టు మార్కెట్ లేదా ఐ డిడెంట్ గో టు మార్కెట్ ఎస్టర్డే అనొచ్చు. మళ్ళీ దీన్ని నెగిటివ్ క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఎట్లా అడుగుతావు, ఈ డిడ్ నాట్ ముందుకు తీసుకురండి, ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ను ఇటు సైడ్ తీసుకురండి. అంటే ఈ డిడ్ నాట్ అనే ఈ రెండు పదాలను సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ముందుకు తీసుకురండి. ఎట్లా, డిడ్ నాట్ ఐ ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చినాం. డిడ్ నాట్ ఐ గో టు మార్కెట్ అంటే నేను మార్కెట్కు వెళ్ళలేదా అని మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాం. అంటే ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అంటే ఇక్కడ డిడ్ను ఉపయోగిస్తూ మనం ఎన్ని సెంటెన్స్ ఫామ్ చేసినాం అంటే డిఫరెంట్ సెంటెన్స్ ఫామ్ చేయడం లోపల ఈ డిడ్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. అంటే పాస్ట్ యాక్షన్స్ యూజ్ చేస్తూ మనం అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేస్తూ పాస్ట్ యాక్షన్స్లో మాట్లాడచ్చు. కానీ డిడ్తో కూడా మనం పాస్ట్ యాక్షన్స్ మాట్లాడుతూ ఇది మనకు సెంటెన్స్ లోపల హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుంది, ఈ విధంగా క్వశ్చన్స్ అడగడం లోపల కానీ, తర్వాత నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడం లోపల కానీ యూజ్ అవుతుంటుంది. ఇక్కడ చూడండి మనం ఎన్ని తీర్ల సెంటెన్స్ ఫామ్ చేసాము. ఇగో ఐ డిడ్ గో టు మార్కెట్ అంటే నేను మార్కెట్కు వెళ్ళాను. డిడ్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్ళానా. ఐ డిడ్ నాట్ గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్ళలేదు. డిడ్ నాట్ ఐ గో టు మార్కెట్, డిడ్ నాట్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్ళలేదా. మళ్ళీ నెగిటివ్ క్వశ్చన్ అడుగుతున్నాం. అంటే ఈ విధంగా మనం ఎన్ని 4 టైప్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనం డిడ్ను యూజ్ చేస్తూ మనం చెప్పడం జరిగింది. అంటే డిడ్ అనేది ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంటెన్స్లో ఫామ్ చేయడం లోపల తోడ్పడుతుంటుంది. కాబట్టి దీన్ని హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఇప్పుడు మనం WH వర్డ్స్ క్వశ్చన్స్ యూజ్ చేసి కూడా మనం ఇక్కడ మనం సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. ఎలా అండి, ఇప్పుడు WH క్వశ్చన్స్ ఏంటి మనకు, వాట్, వెన్, వై, తర్వాత వేర్. అంటే ఈ విధంగా మనం WH వర్డ్స్ క్వశ్చన్స్ వీటిని బట్టి కూడా మనకు 9 WH వర్డ్స్ ఉంటాయి.
చెప్పుకున్నాం. ఆ 9 WH వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ WH వర్డ్స్ను ఉపయోగించి కూడా మనం క్వశ్చన్స్ అడగచ్చు. హౌ, తర్వాత వై, ఇవన్నీ కూడా WH వర్డ్స్. వీటిని ఉపయోగించి మనం ఎలా క్వశ్చన్స్ అడగచ్చో చూస్తాం ఒకసారి. ఇగో, వెన్ డిడ్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి ఎప్పుడు వెళ్ళాను. వై డిడ్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి ఎందుకు వెళ్ళాను. వేర్ డిడ్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి ఎక్కడికి వెళ్ళాను. హౌ డిడ్ ఐ గో టు మార్కెట్, మార్కెట్కు నేను ఎలా వెళ్ళాను. వై డిడ్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి ఎందుకు వెళ్ళాను. అంటే ఈ విధంగా చూడండి, WH వర్డ్స్ని యూజ్ చేసి కూడా మనం సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. అంటే ఒక డీను మనం ఉపయోగించడం వల్ల ఇన్ని రకాల సెంటెన్స్ మనం ఫామ్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ డిడ్ నాట్ కూడా వచ్చింది చూడండి. ఈ డిడ్ నాట్ను బేస్ చేసుకుండా మనం క్వశ్చన్స్ అడగచ్చు. ఎలా అడుగుతాం. వెన్ డిడ్ నాట్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి ఎప్పుడు వెళ్ళలేదు. వై డిడ్ నాట్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి ఎందుకు వెళ్ళలేదు. వేర్ డిడ్ నాట్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి ఎక్కడికి వెళ్ళలేదు. తర్వాత హౌ డిడ్ నాట్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి ఎలా వెళ్ళలేదు. వై డిడ్ నాట్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్ ఎందుకు వెళ్ళలేదు. అంటే చూడండి ఎన్ని రకాల సెంటెన్స్ మనం ఫామ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఒక డిడ్ను ఉపయోగించి కదా. అంటే కాబట్టి మనం పాస్ట్ యాక్షన్స్ను V4 ఫామ్ ఆఫ్ ద వర్బ్ను యూజ్ చేసి చెప్పచ్చు, డిడ్ను యూజ్ చేసి చెప్పచ్చు. ఐ వెంట్ టు మార్కెట్ అనొచ్చు, ఐ డిడ్ గో టు మార్కెట్ అనొచ్చు. ఈ రెండిట్లలో తప్పు ఉందా. రెండు కూడా కరెక్టే. ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఐ వెంట్ గో టు మార్కెట్ అని మీకు గుర్తులనుకోండి, మనం సింపుల్గా ఐ డిడ్ గో టు మార్కెట్ అని డిడ్ను యూజ్ చేసి చెప్పొచ్చు. అంటే ఈ విధంగా మనం చూడండి ఎన్ని రకాల సెంటెన్స్ ఫామ్ చేస్తున్నాం ఈ డిడ్ వల్ల. అంటే డిడ్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్లో యూజ్ అవుతుంది, నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడంలో యూజ్ అవుతుంది, తర్వాత క్వశ్చన్స్ అడగడం లోపల కూడా డిడ్ అనేది హెల్ప్ చేస్తుంటుంది. కాబట్టి ఈ డిడ్ను మనం విరివిగా వాడుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ విరివిగా వాడుకోవచ్చు. సో ఇది చాలా ఫ్లెక్సిబుల్ ఉన్నటువంటి, చాలా విరివిగా వాడేటువంటి వర్డ్గా మనం డిడ్, అంటే పాస్ట్ యాక్షన్స్ లోపల మనం ఈ డిడ్ను చాలా అడగవచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది. ఐ డిడ్ గో టు మార్కెట్, పాజిటివ్ సెంటెన్స్. మళ్ళీ ఈ డిడ్ను ముందుకు తీసుకొస్తే క్వశ్చన్ అవుతుంది. డిడ్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్ళానా. ఐ డిడ్ గో టు మార్కెట్ అంటే నేను మార్కెట్ వెళ్ళాను. డిడ్ ఐ గో టు మార్కెట్ అంటే నేను మార్కెట్కి వెళ్ళానా. ఐ డిడ్ నాట్ గో టు మార్కెట్, నేను మార్కెట్కు వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ గో టు మార్కెట్ అంటే నేను మార్కెట్కు వెళ్ళలేదు. ఇది నెగిటివ్ సెంటెన్స్. డిడ్ నాట్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్ళలేదా. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాం. అంటే ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి మనకు డిడ్ యూజ్ అవుతుంది. ఇప్పుడు WH వర్డ్స్ తోటి ఏ విధంగా మనం క్వశ్చన్స్ అడుగుతున్నాం. వెన్ డిడ్ ఐ గో టు మార్కెట్, నేను ఎప్పుడు వెళ్ళాను. వై డిడ్ ఐ గో టు మార్కెట్, నేను ఎందుకు వెళ్ళాను. వే డిడ్ ఐ గో టు మార్కెట్, నేను ఎక్కడికి వెళ్ళాను. హౌ డిడ్ ఐ గో టు మార్కెట్, నేను ఎలా వెళ్ళాను. తర్వాత ఓకే, హౌ డిడ్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్ ఎలా వెళ్ళాను. అంటే ఈ విధంగా మనం అడగవచ్చు. తర్వాత ఈ డిడ్ నాట్ను ఉపయోగిస్తూ కూడా మనం WH వర్డ్స్ తోటి క్వశ్చన్స్ అడగచ్చు. నెగిటివ్ క్వశ్చన్స్కు కూడా మనం WH వర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎలా. వెన్ డిడ్ నాట్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి ఎప్పుడు వెళ్ళలేదు. వై డిడ్ నాట్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి ఎందుకు వెళ్ళలేదు. వే డిడ్ నాట్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి ఎక్కడికి వెళ్ళలేదు. ఓకేనా. హౌ డిడ్ నాట్ ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కు ఎలా వెళ్ళలేదు. వై డిడ్ నాట్ గో టు మార్కెట్, నేను మార్కెట్కు ఎందుకు వెళ్ళలేదు. అంటే డిడ్ను ఉపయోగిస్తూ మనం ఈ విధంగా చాలా క్వశ్చన్స్ అడగవచ్చు. ఇక్కడ మనం ఈ మార్కెట్కు బదులు ఇంకా మనం వేరే కూడా పెట్టుకోవచ్చు. ఏం పెడతాం. సినిమా అని పెట్టండి, ఫిల్మ్, లేదా షాప్ అని పెట్టచ్చు. షాపు. ఐ డిడ్ గో టు షాప్. డిడ్ ఐ గో టు షాప్. ఐ డిడ్ నాట్ గో టు షాప్. డిడ్ నాట్ ఐ గో టు షాప్. అంటే ఈ విధంగా ఇక్కడ వర్బ్స్, నౌన్స్ చేంజ్ చేస్తూ డిఫరెంట్ టైప్ ఆఫ్ నౌన్స్ యూజ్ చేస్తూ మనం సెంటెన్స్ అని డిఫరెంట్ సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ V1 ఏదైతే ఉందో ఆ V1 కూడా మనం వేరు చేస్తాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్, గో, తర్వాత రీడ్, రైట్, ఇక్కడ చూసాను చూడండి, రైట్, స్పీక్, సీ, టేక్, ప్లే, విన్. అంటే ఇటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ద V1లు ఇక్కడ యూజ్ చేస్తూ మనం, అంటే వర్బ్ 1 ఫామ్లను యూజ్ చేస్తూ కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి అడగవచ్చు డిడ్ తోటి. ఓకేనా. సో కాబట్టి ఈ విధంగా డిడ్ అనేది మనకు చాలా యూజ్ అవుతూ ఉంటుంది పాస్ట్ యాక్షన్స్ లోపల. సో కాబట్టి పాస్ట్ యాక్షన్స్ లోపల మెయిన్గా క్వశ్చన్స్ అడగడానికి, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి మనకు ఈ డిడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంపిస్తూ ఉండండి. మీరు కూడా ఇలా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని కూడా మీరు
ఈ తర్వాత వి యు దే హీ సి ఇటు డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ V1 తీసుకొని ఈ డిడ్ని యూజ్ చేస్తూ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ యూ విల్ బి ఫార్మింగ్. ఓకే, థ్యాంక్ యూ.